జిల్లా పోచారం ఇన్ఫోసిస్ సమీపంలో ఏఎస్బీఎల్ స్ప్రింగ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ల ఓనర్లు ఆందోళన చేపట్టారు. ఏఎస్బీఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఫ్లాట్లు కొనుగోలు చేసి 2 ఏళ్లు మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించినప్పటికీ మళ్లీ ఫ్లాట్ కి 5,000 చొప్పున అదనంగా వసూళ్లు చేస్తున్నారని వారు ఆరోపించారు. 2 టవర్లు 14 అంతస్తుల భవనంలో 478 ఫ్లాట్లు ఉండగా సరైన వసతులు కల్పించడంలో యాజమాన్యం విఫలమైంది అని తెలిపారు. ఇప్పటికే మెయింటెనెన్స్ పేరుతో 10 కోట్లు వసూలు చేశారని మళ్లీ ₹1 కోటి వసూలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యల పరిష్కారానికి సొసైటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించే వరకు రోజు నిరసన కొనసాగిస్తామని ఫ్లాట్ ఓనర్స్ హెచ్చరించారు. ఆగస్టులో ఫ్లాట్ తీసుకున్నాం. ఇది నవంబర్ వచ్చింది. ఈ నవంబర్ వచ్చిన తర్వాత మా అందరి వ్యాలెట్లోంచి 5,000 అమౌంట్ అనేది చెప్పకుండానే కట్ అయిపోయింది. మేము ఎందుకు కట్ అయిందని అడిగితే కనుక వచ్చింది ఎప్పుడు జూన్ నుంచి అమౌంట్ ఇప్పుడు 6 మంత్స్కి 5,000 కట్ అయింది. మామూలుగా మా దగ్గర 2 lakhs అనేది తీసుకున్నారు వాళ్ళు. 2 lakhs తీసుకున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్కి 2 lakhs తీసుకున్నా మళ్ళీ 5,000 ఎట్లా కట్ అవుతుంది? అది మెయిన్ ఇష్యూ. అయితే ఈరోజు స్విమ్మింగ్ పూల్లో పైన స్లాబ్ అనేది పడిపోయింది. ఇది పిల్లలు స్విమ్ చేసినప్పుడు పడితే పరిస్థితి ఏంటి? కన్స్ట్రక్షన్ బాగాలేదు, బాత్రూంలో వాటర్ లీకేజ్ అవుతున్నాయి, బయట గోడలన్నీ కూడా చెమ్మ వస్తుంది, పైన ఫాల్ సీలింగ్ ఇంట్లో పడిపోతే మా పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అదే మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు అయ్యింటే ఏంటి? క్వాలిటీ అని చెప్పి ఎంతెంతో పెట్టి కొనుక్కుంటున్నాము, పెద్ద పేర్లు పెద్ద కమ్యూనిటీలు అని చెప్పి చాలా లక్షలు కాదు కోట్లకు వచ్చేసింది. తీసుకున్నాము, మెయింటెనెన్స్ కట్టున్నాము. ఒక్కసారి 2 లక్షలు కట్టాక ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి మంత్లీ కట్ చేస్తారు. మా డబ్బులకి వాల్యూ లేదా అంటే ఎక్కడి నుంచి పెడతామండి మేము? దేనికైనా లెక్క అనేది ఉంటుంది కదా. ఆల్రెడీ పే చేసాం, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం 2 lakhs ఆల్రెడీ తీసుకున్నారు. తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మా దగ్గర నుంచి అమౌంట్ అడుగుతున్నారు. మాకు యూటిలిటీస్ స్టాప్ చేస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మాకు న్యాయం కావాలి. మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మంచి ప్రాజెక్టు, చాలా మంచిగా ఉంటుందని కొనుక్కున్నాము. మంచిగా కూడా ఉంది, కాదనట్లేదు. కొన్ని మంచివి కూడా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మేము అడిగే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సొసైటీ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మే నుంచి సరైన మెయింటెనెన్స్ కరెక్ట్గా డిప్యూటీ చేయాలి. వాళ్ళు ఎవరు చేయట్లేదు. డెడికేటెడ్గా ఏఎస్బీఎల్ కంపెనీ నుంచి చేస్తే ఏమవుతుందంటే అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవి ఎవరు చేయకుండా పాయింట్స్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ కమ్యూనిటీలైనా ఏ కంపెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము అర్థం చేసుకుంటాం. కానీ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసి సాల్వ్ చేసేయడానికి మాకు ఎవరు కనపడట్లేదు ఇక్కడ. అది మా మెయిన్ ప్రాబ్లం. ఇంకో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే 8 నెలలు అవుతుంది ఇప్పటి వరకు మాకు మున్సిపల్ వాటర్ లేవు. ఇక్కడ చూస్తే తవ్వున్నాయి. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీకేజెస్ కానీ, సీపేజెస్ కానీ, కరెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్పాండ్ జాయింట్ లీకేజెస్ కానీ, స్ట్రక్చర్ సంబంధించిన క్రాకేజెస్ కానీ, వర్షం వస్తే వాటర్ రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా, రూట్ కాజ్ చేయకుండా, దాన్ని సాల్వ్ చేయకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆల్రెడీ మేము 85 రూపీస్ పర్ SFT అందరు రెసిడెంట్స్ కట్టాము. 488 ఫ్లాట్స్కి అందరము కట్టాము. అంటే నెలకి సుమారుగా ₹3.5 కట్టేసాము అందరం. మేము ఇంట్లోకి రాకముందే యాజ్ ఎ ప్రోటోకాల్, యాజ్ ఎ అగ్రిమెంట్ ఆఫ్ సెల్ కింద కట్టేసాము. మేమందరం రెసిడెంట్స్ ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఈ అపార్ట్మెంట్ 2019లో స్టార్ట్ అయింది. మేమందరము 2025 ఏప్రిల్లో మాకు హ్యాండ్ ఓవరింగ్ స్టార్ట్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మేము అందరము 2 సంవత్సరాల మెయింటెనెన్స్, దీని బిల్డింగ్ కాస్ట్ అండ్ మూవింగ్ ఛార్జెస్ ఒక 25,000, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని డబ్బులు అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండ్ ఓవరే పే చేసినాం. పే చేసినాక మాకు చాలా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పటికీ గత 8 నెలల నుంచి మేనేజ్మెంట్ తోటి ఇలా ఫెసిలిటీస్ తోటి కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తూ వచ్చినాం. ఒక 70 పాయింట్స్ మేము నోటిఫై చేసి వాళ్ళకి చెప్పినాం.
ఇవి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బేసిక్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. లోపలికి పార్కింగ్కి మాకు మూవింగ్ అవుదామంటే మా లగేజ్ వెహికల్స్ పోవట్లేదు, పైన గేట్ ఓపెన్ చేయట్లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్రాపర్ లేదు. సో చాలా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైన్ వాటర్ సరిగా లేదు, ఎక్స్పాన్షన్ జాయిన్స్ కరెక్ట్ లేవు. ఇట్లాంటి ఒక 70 పాయింట్స్ మేము వేసినాం. అండ్ ఇంటర్గా ప్రతి ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్. అంటే ఒక ఇంచు ట్యూబ్లైట్ పెట్టుకునే మూల